సోదరుడు మాట్లాడితే నాకేం అభ్యంతరం లేదు, మాట్లాడమనండి. బాలకృష్ణ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ భరత్ గారు. సో ఏమంటారు ఈ జాతిపిత కాంట్రవర్సీ, జాతిపిత అన్న ఇష్యూ? మీరు ఫోన్ ట్యాపింగ్ లో నోటీస్ ఇచ్చినప్పుడు జాతిపితకే నోటీస్ ఇస్తారా అని సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ చేయడం వల్ల ఇష్యూ వచ్చింది. ఎందుకు ఇప్పుడు అసలు జాతిపిత ఇష్యూ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? అంటే మేము బీఆర్ఎస్ పార్టీగా మేము మాట్లాడడం కాదు కదండి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం, బీఆర్ఎస్ పార్టీ నాయకులం, మేము కేసీఆర్ గారిని ఉద్దేశించి తెలంగాణ జాతిపిత అని మేము మాట్లాడడం కాదు కదా. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజానీకం వారిని అట్లా చూస్తున్నారు, వారిని అట్లా జాతిపితగా గౌరవిస్తున్నారు. అది ఈ ముమ్మాటికి ప్రజల నుంచి వచ్చినటువంటి భావన తప్ప బీఆర్ఎస్ పార్టీగా మేమేదో ఫ్లోట్ చేసినటువంటి ఆలోచన కాదు. మీరు గమనిస్తే భారత స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ గారు సుదీర్ఘ కాలం పాటు ఉద్యమాన్ని నడిపినారు. దేశానికి స్వాతంత్రం వారి నాయకత్వంలో వచ్చింది కాబట్టి భారత జాతి మొత్తం మహాత్మా గాంధీ గారిని భారతదేశానికి జాతిపిత అన్నారు. చాలా మందికి నచ్చినా నచ్చకపోయినా మాతో రాజకీయ వైరుధ్యం ఉన్నటువంటి కొంతమంది ఏకీభవించినా ఏకీభవించకపోయినా 14-15 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది కేసీఆర్ గారు. ఆనాడు మీరు గమనిస్తే భరత్ గారు, శరత్ గారు పెద్దలు ఉన్నారు, ఇంకా చాలా మంది పెద్దలు డిబేట్ లో ఉన్నట్టున్నారు. నేను ఎన్నికల ప్రచారంలో చెన్నూరు పట్టణంలో ఉన్నా, నేను టీవీ చూడట్లేదు, సో ప్యానెల్ ఎవరెవరు ఉన్నారు నాకు తెలియదు. అయితే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. 2001లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి, ఎన్డీఏ కన్వీనర్ వారు. బిల్ గేట్స్ ఇండియాకి వచ్చినా హైదరాబాద్ కే, బిల్ క్లింటన్ ఇండియాకి వచ్చినా హైదరాబాద్ కే. మొత్తం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో నడుస్తున్నటువంటి రోజుల్లో ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక మార్గము. ఇక్కడ జరుగుతున్నటువంటి నీళ్లలో గాని, నిధులలో గాని, నియామకాల్లో గాని, భాషా పరంగా గాని, సంస్కృతి పరంగా గాని జరుగుతున్నటువంటి వివక్షకు వ్యతిరేకంగా ఎంత కొట్లాడినా, ఎంత పోరాటాలు చేసినా ఆనాటి తెలంగాణ జనసభ గాని, అదేవిధంగా తెలంగాణ మహాసభ గాని, ఇంకా కొంతమంది పెద్దలు గాని ఎంతమంది పోరాటాలు చేసినా ఒక రాజకీయ పరమైనటువంటి రూపము, ఒక రాజకీయ పరమైనటువంటి వేదిక లేకుండా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత పార్లమెంట్ లో చట్టం బిల్లు పాస్ అయి చట్టం ద్వారా ఇది రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావాలంటే కంపల్సరీ ఒక రాజకీయ వేదిక ఉండాలని చెప్పి భావించి ఆనాడు చంద్రబాబు నాయుడుని ఎదిరించి, ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి కేసీఆర్ గారు పార్టీ పెట్టి సుదీర్ఘంగా ఉద్యమాన్ని నడిపారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఎన్నో కష్ట నష్టాలకు మేము ఇబ్బందుల పాలైనా కూడా సుదీర్ఘంగా ఉద్యమాన్ని కేసీఆర్ గారు నడిపిన చరిత్ర ఉంది. రాజశేఖర్ రెడ్డి గారిని తట్టుకొని, చంద్రబాబు నాయుడు గారిని తట్టుకొని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని తట్టుకొని, సీమాంధ్ర మీడియా, సీమాంధ్ర పెట్టుబడిదారుల కుట్రల్ని తట్టుకొని అనేక రకాలైనటువంటి అవమానాలు, అనేక రకాలైనటువంటి నిందలు, వీటన్నిటిని భరించి కేసీఆర్ గారు చివరికి చావు నోట్లో సైతం తలబెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంత ప్రయత్నం చేశారు, పోరాటం చేశారు మనందరికీ కూడా తెలుసు. మీరు గమనిస్తే శరత్ గారు ఆనాడు ఉద్యమ సందర్భంలో మేమంతా కలిసి పనిచేసినాం. ఆ రోజుల్లో కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేస్తే భారత పార్లమెంటు లో చర్చ జరిగి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా మొట్టమొదటిసారి ఒక ప్రకటన చేసింది, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని. కేసీఆర్ గారిని దీక్ష విరమించమన్నది. దాని తదనంతరం సీమాంధ్ర ప్రాంతంలో అక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళంతా రాజీనామాలు చేసి రాజకీయాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, చిరంజీవి గారు కానీ, చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు కానీ ఆనాడు వాళ్ళు ముందుకొస్తే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రకటన వాళ్ళు అర్ధాంతరంగా వెనుకకు తీసుకొని కేంద్ర ప్రభుత్వం మళ్లీ మోసం చేసినటువంటి తరుణంలో ఎక్కడ భేషజాలకు కూడా కేసీఆర్ గారే ఆనాటి కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి గారి ఇంటికి పోయి దాని తదనంతరం జేఏసీని ఏర్పాటు చేయించి ఒక అన్ని రాజకీయ పార్టీలకు ఒక కామన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఏ రకంగా తను తగ్గాల్సి వచ్చిన కాడ తగ్గడం, ఎక్కడనైతే దేశ రాజకీయ వ్యవస్థను ఒత్తిడి తీసుకురావడానికి పదవులను తృణప్రాయంగా వదిలేయడం, ఎన్నికలను ఒక ఉద్యమ సాధనంగా వాడుకోవడం, ప్రజలందరినీ కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం, ఇట్లా అనేక రకాలుగా కేసీఆర్ గారు 15 ఏళ్ల పాటు కష్టపడ్డారండి. వారి కష్టం ప్రజలు చూసారు కాబట్టి ప్రజలు వారిని జాతిపిత అంటున్నారు. డెఫినెట్ గా మేమంతా కూడా అంటున్నాం. దానికి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి వయస్సుకు గౌరవం ఇవ్వకుండా, 72 ఏళ్ల వయసు కేసీఆర్ గారిది, ఆయన ఉద్యమ నేపథ్యాన్ని గౌరవించకుండా, ఆయన చేసిన పోరాటాన్ని గౌరవించకుండా, ఆయనది 5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం దేశ రాజకీయ వ్యవస్థలో, అదేవిధంగా 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని నడిపిన ఒక ముఖ్యమంత్రి. సో అటువంటి వ్యక్తి పట్ల కనీస గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి తీరు నిజంగా చాలా బాధాకరం. రాష్ట్ర ప్రధానికం అంతా కూడా చూస్తున్నారు. దీనికి నేను గతంలో కేసీఆర్ కూడా ఇటువంటి లాంగ్వేజ్ యూజ్ చేశాడని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కేసీఆర్ యూజ్ చేశాడు, కేటీఆర్ యూజ్ చేశాడు, ఇంకా చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాళ్ళు యూజ్ చేశారు అని అంటున్నారు.
సరే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు, ఏది పడితే అది చేస్తున్నారు. సరే వాళ్ళ టైం ఇది నడుస్తున్నది, నడవనియండి. నేనేమంటున్నా భరత్ గారు, మేము 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, మేము ఇటువంటి భాష వాడలే. మేము కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, మేము ఎట్లా పడితే అట్లా మాట్లాడలే. అభివృద్ధి చేసుకుంటూ పోయినాం, సంక్షేమం చేసుకుంటూ పోయినాం, ప్రజలకు మంచి పాలన అందించి రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నంలో మేము ముందుకు సాగినాం. జిఎస్డిపి పెంచడం కానీ, పవర్ పర్ క్యాపిటా యూటిలైజేషన్ లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోవడం కానీ, పర్ క్యాపిటా పెంచడం కానీ, పంటల దిగుబడి పెంచడం కానీ, అనేక రకాలైనటువంటి స్కీమ్స్, రైతు బంధు, రైతు బీమా లాంటివి, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, దేశం లెక్కలేని పథకాలు తీసుకొచ్చి అనేక ప్రాజెక్టులు కట్టి సెల్ఫ్ రిలయంట్ స్టేట్ గా, సెల్ఫ్ సస్టైన్డ్ స్టేట్ గా తెలంగాణను తీర్చిదిద్దే యజ్ఞంలో మేము భాగస్వాములం అయినాం తప్ప వీళ్ళని తిట్టడంలో వాళ్ళని తిట్టడంలో మేము ఎన్నడూ కూడా పోటీ పడలేదండి. ఉద్యమ సందర్భంలో ఎస్ డెఫినెట్ గా ఆనాడు కేసీఆర్ గారు కొన్ని మాటలు అంటే అనుండొచ్చు, నేను కాదంటలే. లంకలో పుట్టినాయన్ని రాక్షసులు అన్నట్టు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొంత గట్టిగా మాట్లాడి ఉండొచ్చు. వాటిని ఆ కోణంలో చూడాలి తప్ప మీరు ఈ మధ్య కాలంలో చూస్తే 10 సంవత్సరాలు సీఎం అయిన తర్వాత కూడా కొన్ని మాట్లాడారు కదా, కిషన్ రెడ్డిని రండా అన్నారు. కిషన్ రెడ్డి గారిని రండి అన్నటువంటి విషయం నాకు తెలియదు. అయినప్పటికీ కూడా నాకు తెలియదు, నేను ఫాలో అయ్యాలి భరత్ గారు. నేనేమంటున్నా, కేసీఆర్ గారు ఎప్పుడైనా ఒక స్టేట్స్మెన్ లాగానే మాక్సిమం వ్యవహరించేది తప్ప ఎన్నడూ కూడా ఎదుటి వాళ్ళని తక్కువ చేయాలనో అదో ఏదో ఆ రకమైనటువంటి భావన వారికి ఉండదు. ఎందుకంటే సుదీర్ఘంగా నేను 2003 నుంచి వారితోని కలిసి ప్రయాణం చేస్తున్నా, దాదాపు 2 దశాబ్దాలు అయిపోయింది. ఇది 23వ సంవత్సరం వారితో నా ప్రయాణం. కాబట్టి ఎన్నడూ ఒక వ్యక్తిని తగ్గించాలనో, ఒక వ్యక్తిని చులకనగా హేళనగా చూడాలనేటటువంటి మనస్తత్వం కేసీఆర్ గారిది కాదు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలనను గాలికి వదిలేసిరండి. 6 గ్యారంటీలు లేవు, 420 హామీలు లేవు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ మాయమైంది వాళ్ళు చెప్పింది చేవేళ్లలో, బీసీ డిక్లరేషన్ మాయమైంది కామారెడ్డిలో చెప్పింది, సరూర్ నగర్ లో చెప్పిన యూత్ డిక్లరేషన్ మాయమైంది, వరంగల్ లో చెప్పిన రైతు డిక్లరేషన్ మాయమైంది. కేవలం స్కీములు లేని స్కాములకు నిలయంగా ఇవాళ తెలంగాణను వారు మార్చి వేసినారు. ఇవాళ సింగరేణి ప్రాంతంలో కోల్ బ్లాక్స్ కి సంబంధించి టెండర్లలో గాని, సోలార్ టెండర్లలో గాని ఏ రకమైనటువంటి అవకతవకలు పాల్పడుతున్నారు మా హరీష్ గారు బయట పెట్టారు. కేటీఆర్ గారు నిన్న కేఎల్ఎస్ఆర్ అనేటటువంటి ఒక కంపెనీ ఒకనాడు 2023కు ముందు తన ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకోవడానికి 15 లక్షల బ్యాంకు నుంచి రుణం తీసుకున్నటువంటి కంపెనీ ఇలా 6,000 కోట్ల పైచిలకు పనులు తెలంగాణలో ఎట్లా చేజిక్కించుకుందో ఆ వైనాన్ని కేటీఆర్ గారు నిన్న బయట పెట్టినారు. సో ఇట్లా అనేక కుంభకోణాలని వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనుల్ని మా పార్టీ అగ్రనాయకత్వం బయట పెడుతుంటే ఇక ఒకసారి ఫోన్ ట్యాపింగ్ కేసు, ఒకసారి కాళేశ్వరం మీద కమిషను, ఒకసారి విద్యుత్ రంగం మీద కమిషను, కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ కేసు, ఈ మధ్య ఫోన్ ట్యాపింగ్ 2వ సిట్టు, ఈ రకమైనటువంటి డైవర్షన్ టాక్టిక్స్ తోని అప్పుడప్పుడు ఇక ముఖ్యమంత్రి గారు నోటికి ఎంత వస్తంత అసెంబ్లీలో జర్నలిస్టులను ఏ రకంగా తిట్టిండు, ఒక్కొక్కరిని బట్టలు కూడా తీసి కొడుతున్నాడు, బయట ప్రచార సభలు ఏమన్నాడు, కండ్ల గుడ్లు వీకేస్తున్నాడు, కడుపుల పేగులు తీసి మెడలు వేసుకుంటున్నాడు, తర్వాత చెట్టు కట్టేసి వేప చెట్టు కట్టేసి కొడతా అన్నాడు. నిన్న కేసీఆర్ గారిని పట్టుకుని అనకూడని మాట అన్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయికి హోదాకు తగినటువంటి మాటలు. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీడియాని తిట్టిండు, మమ్మల్ని తిట్టిండు, చాలా మందిని తిట్టిండు, రకరకాలుగా మాట్లాడిండు. కానీ వాళ్ళు ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హోదాను మరిచి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న తీరు ఇవాళ కేసీఆర్ గారిని ఉద్దేశించి ఇప్పుడే కాదు, గవర్నమెంట్ వచ్చిన కొత్తలో చాలా సందర్భాల్లో కూడా రండా అని మాట్లాడినారు. సో ఇది తగదు, ఆ స్థాయికి ఆ హోదాకు అది శోభనివ్వదు. ఇది ఏమాత్రం మంచి సంప్రదాయం కాదు. తెలంగాణలో ఒక డివైడ్ పాలిటిక్స్ ఆయన తీసుకొస్తూ మొత్తం కేసీఆర్ ని పల్చన చేసే విధంగా, తర్వాత అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కి ఆయన రూపకల్పన చేసుకునేది ఆయన సోషల్ మీడియా ద్వారా. ఆయన ఒకటి తిడితే మళ్ళీ తెల్లారు ప్రెస్ మీట్ పెట్టి మీరు పద్దు తిడుతున్నారు. మళ్ళా డెఫినెట్ గా విమర్శిస్తాం కదండి. మా నాయకుడిని అన్నప్పుడు మేము రెస్పాండ్ అవుతాం కదా. మా నాయకుడిని అన్నప్పుడు ఇప్పుడు మీరు ఆయన అట్లా మాట్లాడినప్పుడు మీరు అట్లా కాదు, మేము అటువంటి రాజకీయ పార్టీ కాదు, అటువంటి నేతలని మీరు సంథింగ్ డిఫరెంట్ అని మీరు చూపించాలి కదా. మీరు కూడా అదే వేళ పోతే ఎట్లా? అంటే మేము అట్లా పోవట్లేదండి. ఇప్పుడు మేము ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత ఏంది, ప్రజలు మాకు ఇచ్చిన పాత్ర ఏందండి, ప్రజల కోసం కొట్లాడడం, ప్రజల కోసం మాట్లాడడం. మేము ప్రజల కోసం కొట్లాడుతుంటే, మేము ప్రజల కోసం మాట్లాడుతుంటే మా మీద ఈ రకమైనటువంటి ఎదురుదాడి చేయడం, ఎట్లా పడితే అట్లా మాట్లాడడం ఇది మంచి సాంప్రదాయం కాదు. ఆ మాత్రం ఓపిక లేకపోతే ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వ పెద్దలకు ఏం ప్రభుత్వాన్ని నడుపుతున్నారు వీళ్ళు? గతంలో కూడా చాలా సందర్భాల్లో మనం చూసినాం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఆ ఓపిక లేకుండా, సహనం లేకుండా, కనీసం వయస్సుకి గౌరవం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి తీరు వల్ల రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. నేనేమంటున్నా, నీకు అంత ఆవేశం ఉంటే కేసీఆర్ ను దిట్టుడు మీద చూపేయడం కాదు, రైతుల రుణాలు 2 లక్షలు మాఫీ చేయి,
సింగరేణి కార్మికులు చేశారు కదా రైతు రుణమాఫీ ఆల్రెడీ. రైతు రుణమాఫీ చేశారు కదా. ఊర్లలోకి రమ్మనండి, రైతు భరోసా ఇవ్వండి. ఇప్పుడు నాట్లు వేసుకున్నారు, రైతు రుణమాఫీ చేశారు కదా ఆల్రెడీ. ఎక్కడ చేసిరండి? ఒక్క ఊరికి పోయి సంపూర్ణంగా చేసిరేమో చేతులు కాదు కానీ 2 లక్షల వరకు ఉన్న వాటి దాదాపు చేశారు. సరే 20,000 కోట్ల రుణమాఫీ చేసిన గవర్నమెంట్ భారతదేశంలో ఏది లేదు కదా తెలంగాణ కాకుండా. ఆ రకమైనటువంటి డబ్బాలు కొట్టుకుంటూనే ఉంటున్నారు తప్ప వీళ్ళు ఇప్పుడు నాట్లు 4 ఏళ్ళలో చేస్తే వాళ్ళు 1 ఇయర్ లోపు చేశారు. కాదండి, 4 సంవత్సరాలు పట్టింది, వాళ్ళు 1 ఇయర్ లోపే చేశారు మొత్తం. కాదు భరత్ గారు, వారు ఏమన్నారు? అది వారి హామీ. భరత్ గారు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఇప్పుడే వండి 2 లక్షల రుణాలు తెచ్చుకోండి, December 9 ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, తెల్లారే మాఫీ చేస్తామన్నారు ఆయన. వాళ్ళు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలి, అది వాళ్ళ బాధ్యత. వాళ్ళ హామీలని, వాళ్ళ మాటల్ని, వాళ్ళ గ్యారంటీలని నమ్మి కదా ప్రజలు ఓట్లేసింది. నమ్మి ప్రజలు ఓట్లేస్తే గద్దెనెక్కిన తర్వాత ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న అన్నట్టుగా వ్యవహారం చేస్తా ఉన్నారు. ఇవాళ ప్రజల్లో 6 గ్యారంటీల మీద చర్చ జరగకుండా, 420 హామీల మీద చర్చ జరగకుండా, వీళ్ళ డిక్లరేషన్ల మీద చర్చ జరగకుండా, వీళ్ళ కుంభకోణాలు, అవినీతి భాగోతం మేము బయట పెడితే దాని మీద చర్చ జరగకుండా మొత్తం డైవర్ట్ చేస్తా ఉన్నారు. తెలంగాణ సమాజాన్ని, మీడియాను, సోషల్ మీడియా అటెన్షన్ అంతా డైవర్ట్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆ డైవర్షన్ కుట్రలో భాగమే ఈ రకమైనటువంటి తిట్ల పురాణం. నేనేమంటున్నా, మీకు అంత ఆవేశం ఉంటే కేసీఆర్ ను, కేటీఆర్ ను, హరీష్ గారిని, మమ్మల్ని తిట్టడం కాదు. మీ ఆవేశం అంతా ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు కదా, నెలకు 25 నెలలకు 62,500 బాకీ పడ్డారు, అది ఇవ్వండి. ప్రతి మహిళకు, ప్రతి పెద్ద మనిషికి 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, 25 నెలలకు 50,000 బాకీ పడ్డారు, అది ఇవ్వండి. తులం బంగారం ఇస్తామన్నారు, కళ్యాణ లక్ష్మి 1,00,000తో పాటు. దాని మీద వాళ్ళు తులం బంగారం వాళ్ళు చెప్పినప్పుడు 50,000 ఉన్నది, ఇప్పుడు 2 లక్షలు అయింది బంగారం. ఎక్కడి నుంచి ఇస్తారు? అంటే రేవంత్ రెడ్డి గారి కోసం బంగారం తగ్గిస్తామంటారా భరత్ గారు? అట్లుంటారా? సో నేనేమంటున్నా, మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే దాని మీద ఆవేశాన్ని చూపెట్టండి, మీ ప్రతాపాన్ని చూపెట్టండి తప్ప ప్రతిపక్ష నాయకుడిని పల్చన చేస్తామని, తర్వాత తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడిని పల్చన చేస్తాం అనుకుని మీరు దీంట్లో ఏమైనా ఇప్పుడు జాతిపితకు సంబంధించిన డిబేట్ మీరు ఆపుతారా? అంటే జాతిపిత నేనేమంటున్నా, భరత్ గారు రేవంత్ రెడ్డి గారు మా కేసీఆర్ గారిని ఇంకా 100 తిట్లు తిట్టినా ప్రజల గుండెల్లో వారి స్థానం చిరస్థాయిగా ఉంటది. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటాడు, కేసీఆర్ గుండెలో తెలంగాణ ఉంటది. సూర్యుని మీద ఉమ్మేస్తే ఏమవుతుందండి? మనం ఒక మీద పడుతుంది. కేసీఆర్ ని తింటే ఏమవుతుందని అంతిమంగా అది రేవంత్ రెడ్డికే చుట్టుకుంటది. నేనేమంటున్నా, మీరు ఇందాక వయసు గురించి ఏదో డిస్కస్ చేస్తా ఉంటే నేను కొంత విన్నా. చిన్న వయసులో రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు 4 మంచి పనులు చేసి పెట్టి ఆయన జీవితంలో మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయాల్సింది పోయి ఉన్న ఒక్క హామీని అమలు చేయకుండా, ఒక్క మంచి పని చేయకుండా మొత్తం రాష్ట్రాన్ని అంతా కూడా ఆగమాగం చేసి ఆయన అంతిమంగా సాధించేదేంది? రోమ్ నగరం దగ్గర పడిపోతుంటే నీరజ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు ఇవాళ రైతులకు రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, పైసలు కావాలి మహాప్రభు అని రైతులు అంటుంటే అది పెట్టి కేసీఆర్ ను తిట్టుడు, మా పార్టీని తిట్టుడు, దాంతోనేమొస్తుంది? నిన్న కేటీఆర్ గారు మీ KLSR కంపెనీ భాగవతం బయట పెట్టిండు, దాని మీద సమాధానం చెప్పండి. మీ నైని బొగ్గు బ్లాక్ టెండర్లను ఉప ముఖ్యమంత్రి గారు రద్దు చేసిర్రు. అసలు టెండర్లు ఎందుకు పిలిచిర్రు, ఎవరికి ఇచ్చిర్రు, ఎందుకు రద్దు చేసిర్రు, దాని మీద మాట్లాడండి. తర్వాత సింగరేణిలో సోలార్ స్కామ్ మీద మాట్లాడండి. వాటి మీద మాట్లాడకుండా కేసీఆర్ గారిని తిట్టి మమ్మల్ని తిరిగితే ఏమొస్తాయండి? ఒక్క నిమిషం సుమన్ గారు, విజయరామారావు గారు జాయిన్ అయ్యారు, కేసీఆర్ మాజీ సహచరుడు, శాసనసభ. భరత్ గారు, నేను ప్రచారంలో ఉన్నా, మా అన్నను మీరు మాట్లాడమనండి. శరత్ గారు, విజయరామారావు గారు అందరు ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ. నేను చెన్నూరు టౌన్ లో ప్రచారంలో ఉన్నానండి, ఏమనుకోకండి భరత్ గారు. థ్యాంక్ యూ. విజయరామారావు గారు ఏమంటారు? ఎవరు జాతిపిత?